నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని. మనం ఇక్కడ మన హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం మన జడ్జి గారు ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా రోడ్ సేఫ్టీ మీటింగ్ చేసుకుంటున్నాము, చెప్తున్నాము, కేసులు రాస్తున్నాము. అయినా మనం మారాలి అని మనం అనుకోవాలి. వేరే వాళ్ళు ఎంత చెప్పినా ఎంత చేసినా అది మనకు ఎక్కదు. మనం మారాలి అని మన ఆరోగ్యము, మన లైఫ్, అది మన బాధ్యత అన్నమాట. ఇప్పుడు నేనే సంపాదిస్తున్నాను అనుకోండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు నాకే యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయాను అనుకో, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా కోలుకుంటారు? ఓకే, చనిపోయాను, ఇట్స్ మై లక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ కాళ్ళు చేతులు ఏమన్నా ఇరిగిపోయాయి, అప్పుడు పరిస్థితి ఏంటి? మనం లేయలేము, ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు మనం మందులు వాటికి డబ్బులు కావాలన్నా కూడా ఎవరో ఒకరు పని చేయాలి. పని చేయడానికి ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు అనుకోండి, పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించాము? 5 నిమిషాలు ఫోన్ ఇలా పెట్టుకొని పోతానే ఉంటారు. ఇలా చేస్తే ఎవరికి లాభం? ఇలా పోతుంటారు, ఓవర్టేక్ చేస్తుంటారు, సైడ్లో తిరుగుతుంటారు. నువ్వు హారన్ కొట్టు, ఏం కొట్టు, ఏం సంబంధం లేదు, మనం వేరే లోకంలో ఉంటాం. ఇలా డ్రైవ్ చేయడం మూలాన లాభం ఏంటి? ఒక 5 నిమిషాలు మీకు అంత అర్జెంట్ ఫోన్ వస్తే ఆపి మాట్లాడితే ఏమైపోతుంది? సో దయచేసి అది మీ బాధ్యతలా మీరు తీసుకొని హెల్మెట్ కంపల్సరీగా వేసుకొని, ఊరికే హెల్మెట్ వేసుకున్నా కూడా లాభం లేదు, దాన్ని కంపల్సరీ లాక్ చేయాలి. మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు ఏమీ కాలేదు అంటే మనిషి బతికిపోయినట్టే. తలకు ఏమన్నా జరిగింది, తలకు జరగడం మూలాన ముక్కులో కానీ చెవులో కానీ రక్తం వచ్చింది అంటే ఆ మనిషి బతకడం చాలా కష్టం. సో దయచేసి బాధ్యతగా తీసుకొని మీరు అందరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నా పేరు మంజునాథ్, ఇన్స్పెక్టర్, ఆదోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ప్రభుత్వాలు మరియు కోర్టు, పోలీసులు అని వాళ్ళని అవేర్నెస్ చేయడమే కాదు, ప్రజలకు కూడా వాళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలా. కేవలం ఏదో పోలీసు చెప్పినప్పుడు, కోర్టు చెప్పినప్పుడు, ప్రభుత్వాలు చెప్పినప్పుడే వాళ్ళు ఇవన్నీ హెల్మెట్ ధరించాలని కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ చేయకూడదు అనేది కాకోకుండా పబ్లిక్లో కూడా వాళ్ళ యొక్క వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి అవేర్నెస్ అనేది ఎవరికి వాళ్ళు పాటించినారంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రమాదాలు జరుపుకోకుండా ఉంటాయి. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క లైఫ్ కూడా సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా చూస్తున్నాము, దేశంలో ఒక 100 మంది చనిపోయినారు అంటే దాంట్లో ఒక 10 నుంచి 15% కేవలం అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు కేవలం 10 నుంచి 15%. బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క అనారోగ్యానికి ట్రీట్మెంట్ అనేది వచ్చింది. చాలా మటుకు చనిపోతుండేది, డిజేబిలిటీ అవుతుండేది అంతా కూడా ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్స్లోనే చాలామంది చనిపోవడం కానీ, దెబ్బలు తగిలి వాళ్ళంతా కూడా ఈ విధంగా బెడ్ రిడన్ కావడం కానీ జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైకోర్టు కూడా మనకు జడ్జి గారు ఇక్కడ ఒక ఫెసిలిటీ కల్పించి ఆదోని మండలం ఏరియాలో ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ ధరించడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకోకుండా ఉండడము, ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోకుండా వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా ఎదుటి యొక్క ప్రాణాన్ని కూడా కాపాడుకొని అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి జడ్జి గారికి, లాయర్స్కు, మిగతా అధికారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.